అయోధ్యలో రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. దీంతో మంగళవారం నుంచి భక్తుల దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నట్టు సమాచారం. 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయంలో ఆ దర్శనానికి ఎలా వెళ్లాలనేది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా తెలియజేశారు. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు తొలుత ఆలయం చుట్టూ ఉండే బాహ్య ప్రాకారం దాటి లోపలికి రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందులో మొత్తం 5 నిర్మాణాలతో పాటు పవిత్ర గర్భాలయం ఉంటుందని తెలిపారు. 795 మీటర్ల పరిధిలో ఉండే పార్కోటాలో 5 ఆలయాలు ఉంటాయని, వాటిలో గర్భగుడి ఉంటుందని అన్నారు. గర్భగుడికి ముందు 5 మండపాలుంటాయని తెలిపారు. ఇక దర్శన వేళలు, హారతి, అర్చనలకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. మందిరంలో రోజు 3 రకాల హారతులు నిర్వహిస్తారని వెల్లడించింది. ప్రతిరోజు ఉదయం 6:30 మధ్యాహ్నం 12 రాత్రి 7:30 హారతులు ఉంటాయన్నారు. అయితే ఈ వేడుకలకు పాస్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. వీటిని ఉచితంగా జారీ చేస్తామన్నారు. ఆలయంలో దర్శనం కోసం 2 స్లాట్లు నిర్ణయించామని, మొదటి స్లాట్ ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, రెండో స్లాట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇక దర్శనం కోసం ముందుగానే ఆన్లైన్లో ఆలయ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. తొలుత మొబైల్ నెంబర్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. మై ప్రొఫైల్లో దర్శన స్లాట్లు లేదా హారతికి టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించారు. అయితే ఆలయం లోపలికి వెళ్లే ముందు మందిర ప్రాంగణంలో ఉన్న కౌంటర్ వద్ద పాసు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కాగా ఆలయంలోని విగ్రహాలను నేపాల్ నుంచి సేకరించిన శాలిగ్రామ శిలతో తయారు చేసినవిగా తెలిపారు. అంతేకాకుండా ఈ శిలలు దాదాపు 6 కోట్ల సంవత్సరాల నాటి వని చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాళీ నది నుంచి శాలిగ్రామ శిలలను సేకరించేందుకు తొలుత కాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శిలాభిషేకం చేశారు. ఆ తర్వాతే దేవుళ్లకు క్షమాపణ చెబుతూ ఈ పవిత్ర గ్రామ శిలలను అయోధ్యకు తరలించారు. నవమి రోజున సూర్యకిరణాలు నేరుగా స్వామివారి నుదుటిపై పడేలా విగ్రహం ఎత్తును ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.